శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపం తాకుబిడ్డ, నీ జీవితం మార్చే అద్భుతమైనటువంటి రహస్యం చెప్తాను, వెంటనే ఒంటరిగా విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ఒక్క మాటని ఎన్నో విధాలుగా నువ్వు కష్టపడుతూ ఉన్నావు కదా, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నావు. నాకు ప్రశాంతత దొరకదా బాబా అంటూ, సంతోషం దొరకదా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. అలాంటి ప్రశాంతత దొరికే రోజు వచ్చేసింది తల్లి. నీ సాయి మాట ఒక్కసారి విన్నావంటే నీ బాబా చెప్పే మార్గం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ మార్గం నువ్వు చేయాల్సిన పనేంటో నీకు తెలుస్తుంది. నీకు కుటుంబంలో ఈ ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా కూడా నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన ఒక రహస్యం చెప్తాను తల్లి. ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి. ఈ ఒక్క మాట నీకోసమని గుర్తుంచుకో. తప్పకుండా విను. నువ్వేం చేస్తావనే ముఖ్యం, ఎప్పుడు చేస్తావనేది ముఖ్యం కాదు. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందమ్మా. నీ బాబా నీకు చెప్తున్నారు కదా, నీకు ఎన్నో విధాలుగా ఇతరుల్లో కనిపిస్తూ తల్లి. నరదృష్టి వల్ల నువ్వు ఎంత డబ్బులు వచ్చినా సరే మీ ఇంట్లో నిలకడ లేకుండా ఉంది. ఒక దైవశక్తి వశపరుచుకోవాలనుకుంటే నీ బాబా ఒక రహస్యం తీసుకువచ్చారు. ఆ రహస్యం నువ్వు విన్న తర్వాత పాటించి చూడు. ఎలాంటి నరదృష్టి ఉన్నా సరే నిన్ను పటాపంచలు చేస్తూ ఉంటుంది తల్లి. నువ్వు సామెత విన్నావు కదా, నరదృష్టికి నల్ల రాయైనా సరే పగిలిపోతుందని. అలాగే కల్మసం లేని సాయి బిడ్డవు నువ్వు. తట్టుకోగలవా? లేవు కదా. అందుకే నీ సాయినైనా నా బిడ్డ కోసం ఈ రహస్యం చెప్పాలని వచ్చాను. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సింది తల్లి. నువ్వు హెచ్చరికగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకో. స్నానం చేసే నీటిలో ఒక 3 వస్తువులు వేసుకోవాలి. ఏ రోజైనా సరే 3 వస్తువులు, ఈ రోజైనా సరే 3 వస్తువులు వేసుకో తల్లి. ఆ వస్తువులు ఏంటో తెలుసా? 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే కొంచెం పచ్చకర్పూరం. ఈ 3 వస్తువులు వేసుకో. ఇంకా కుదిరితే లక్ష్మీ స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి తులసి యొక్క ఆకులను తెచ్చుకొని 3 వేసుకో తల్లి. నీటిలో వేసుకుని 10 నిమిషాల తర్వాత స్నానం చేయు. నీకున్నటువంటి ఎలాంటి నరదృష్టి అయినా సరే పూర్తిగా తొలగిపోతుంది. నరదృష్టి తొలగిపోతే దైవిక శక్తి ఏర్పడుతుంది. అందుకే తల్లి, ఎలాంటి ఆపదలు కూడా రావు, ఎలాంటి నష్టాలు రావు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. నీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పోరాడుతున్నావు కదా, ఈ బాబాకి అంతా తెలుసమ్మా. నువ్వు ఒక గ్లాసు నీటిలో రాత్రి వేసుకుని పెట్టు తల్లి. ఆ గ్లాసు నీళ్ళలోన ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం ఒక 3 తులసి దళాలు, అలాగే కాస్త పచ్చకర్పూరం వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకో. ఒక 3 యాలకుల్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో, లేదంటే ఒక చెట్టు మొదట్లో వేసేసి ఆ నీరంతా కూడా, ఆ రసం అంతా కూడా నీరు గ్రహించి ఉంటుంది కదా, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపేసుకో. అప్పుడు స్నానం చేసే నీటిలో వస్తువులు వేసుకుంటే నీకున్నటువంటి కనుదృష్టి మొత్తం కూడా పోతుంది. ఈ చిన్న రహస్యం పాటించి చూడు బిడ్డ. అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకుంటుంది. అద్భుతమైనటువంటి దైవశక్తి నీకు లభిస్తుంది. దైవానుగ్రహం నీకున్నప్పుడు ఎలాంటి కష్టాలు కూడా నీకు దరిచేయడమ్మా. ఒక శుభవార్త కూడా వినబడుతుంది. అది ఎప్పుడూ కాదు, ఈ గురువారం రోజుని మంచి శుభవార్త వినబోతున్నావు. ఆ శుభవార్త నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తమ్మా. నీ చెవిన పడుతుంది తల్లి. నీ ముఖంలో ఆనందం అనేది వస్తుంది. నీ జీవితంలో ఆనందం అనేది వెల్లివిరుస్తాయి తల్లి. ఎప్పుడైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం తాగావో బిడ్డ, ఇప్పుడు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారైతే అంటున్నారండి.
మన బాబాగారు చెప్పింది మన స్నానం చేసే నీటిలో ఒక 3 లవంగాలు, 2 యాలకులు, పచ్చకర్పూరము, అలాగే ఒక 3 తులసి దళాలు వేసుకుని వాటితో స్నానం చేయాలని చెప్పారు. దానిపై మనకుండేటువంటి నరదృష్టి అంతా కూడా విరిగిపోతే మనకున్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా దూరంగా తొలగిపోతాయి. నరదృష్టి వల్ల మనం ఎన్నో అనుకున్నటువంటి పనులు చేయలేకపోతూ ఉన్నాము. అవన్నీ కూడా మనకు ఆటంకాలన్నింటినీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు రావడం, ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం రావడం, ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఇబ్బందులు దాటిపోవాలంటే ఈ చిన్న పరిహారం చూడు బిడ్డ. తప్పకుండా నీకు దైవిక శక్తి అనేది ఏర్పడుతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.